పిల్లలు మాటలు వినాలంటే వారితో మంచి సంబంధం పెంచుకోవాలి, వారిని అర్థం చేసుకోవాలి, ఓపికతో వ్యవహరించాలి, సరైన సమయాల్లో బుజ్జగించాలి లేదా మార్గనిర్దేశం చేయాలి. అలాగే వారిని బాగా చూసుకోవడం ద్వారా వారిలో మంచలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం సర్వసాధారణం. పిల్లలు తమ మాట విననప్పుడు తల్లిదండ్రులు తరచుగా కలత చెందుతారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. చాలాసార్లు తల్లిదండ్రులు కోపంతో పిల్లల్ని తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని పేరెంటింగ్ కోచ్ అంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ మాట పిల్లలు వెంటనే వినాలని కోరుకుంటారు. అయితే పిల్లలు వాళ్ళ మాట వినరు. దీంతో కోపాన్ని ప్రదర్శిస్తారు తల్లిదండ్రులు. పిల్లలు మీ విననప్పుడు కోపం రావడం సహజం. కానీ అరవడం లేదా తిట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దాని బదులు పిల్లలు ఏం చెబుతారో ముందు ప్రశాంతంగా వినండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల మాట ఎందుకు వినాలని అనుకుంటారు. ఇదే పెద్ద తప్పు. సమయం తీసుకుని పిల్లలు చెప్పేదా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత వారి భావాల్ని మీకు అర్థమవుతుంది. దీంతో పిల్లల్లో కూడా క్రమంగా మార్పు మొదలవుతుంది. తమ మాట తల్లిదండ్రులు వింటున్నారని వాళ్ళు భావిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మీ మాట వినడం అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు వారితో మాట్లాడాలని పేరెంటింగ్ కోచ్ పుష్ప శర్మ అంటున్నారు. సరైన సమయంలో చెప్పే విషయాలు పిల్లల హృదయాన్ని చేరుతాయి, లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లలకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇది చేయాలి, అద చేయకూడదంట పదే పదే వాళ్లకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. దీంతో పిల్లలు క్రమంగా మీ మాట వినరు. మీరు ఇలాంటి సలహాలు ఇవ్వడం ఆపకపోతే పిల్లల నుంచి మీకు ఎదురు సమాధానం వస్తుంది. లేదంటే మీ మాట వినడానికే ఆసక్తి చూపించకపోవచ్చు. దాని బదులు పిల్లలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల దారిలోనే వెళ్ళి వారిని లైన్లోకి తెచ్చుకోండి. ఉదాహరణకు మీరు తల్లిదండ్రుల్లాగా బిహేవ్ చేయకుండా పిల్లలకు స్నేహితుల్లా మారండి. దీంతో